ఆఖరికి తనను బంధించిన ఇంద్రజిత్ ఇంటిని కూడా హనుమ వదల్లేదు. లంకలోనే అత్యంత సుందరమైన ఇంద్రజిత్ భవనం కళ్ల ముందే బూడిదైంది. తనను రక్షించిన ధర్మాత్ముడు విభీషణుడి ఇంటిని మాత్రం హనుమ వదిలేశాడు. మిగిలిన భవనాల మీదకు ఎగురుతూ హనుమ నిప్పంటించాడు. సూర్యశత్రు, హ్రస్వకర్ణ, రోమశ, యుద్ధోన్మత్త, ధ్వజగ్రీవ, హస్తిముఖ, కరాళ, పిశాచ, శోణితాక్ష, కుంభకర్ణ, మకరాక్ష ఇలా రావణుడికి అత్యంత ముఖ్యులైన వారి భవనాలను హనుమ దగ్ధం చేశాడు. అన్ని భవనాలు అయ్యాక చివరికి లంకలో అతి విశాలమైన రావణుడి భవనం మీదకు హనుమ చేరాడు. రావణుడి గృహాన్ని కూడా తోకకున్న అగ్నితో తగలబెట్టేశాడు. చూస్తుండగానే ఒక్కసారిగా గాలి వీచింది. ఆ గాలి వల్ల అగ్ని మరింత వేగంగా విస్తరించింది. అందమైన రావణ గృహం పూర్తిగా దగ్ధమైంది. కాలిపోతున్న భవనాల్లోంచి రాక్షస పౌరులు భయంతో పరుగులు తీస్తున్నారు. లంకానగరమంతా రాక్షసుల హాహాకారాలతో నిండిపోయింది. ఎంతోమంది అగ్నికి ఆహుతై మరణించారు.